మామూలు లెటర్ ఉంటుంది, మీరు మామూలు లెటర్ రాసి పోస్ట్ చేయండి, అది వాళ్ళకి రీచ్ అవ్వడానికి 7 రోజులు పడుతుంది. అదే మీరు స్పీడ్ పోస్ట్ చేయండి, 24 గంటల్లో వెళ్ళిపోతుంది. ఎందుకు? అది ఎమర్జెన్సీ లెటర్, స్పీడ్ పోస్ట్. అవునా? సో నువ్వు బాధలు ఉన్నావు అనుకో, నీ ప్రార్థన ఎమర్జెన్సీ స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఎక్కడికి? పరలోకానికి. ఎందుకు? అది ఎమర్జెన్సీ. ఇప్పుడు నువ్వు మామూలుగా అంబులెన్స్ కాల్ చేస్తే ఏం చేస్తాడు? బాగానే ఉన్నావు కదా, నువ్వే పో అంటాడు. అదే ఎమర్జెన్సీ అయితే నీ ట్రాఫిక్ కూడా అడ్డం ఉండదు, అంబులెన్స్ పెడితే ఒయ్యి అని కూడా తొందరగా రీచ్ అయిపోతుంది కదా. సో మన జీవితాలలో ఆపత్కాలం వచ్చినప్పుడు నువ్వు మొరపెట్టినప్పుడు నీ ప్రార్థన స్పీడ్ పోస్ట్ లాగా స్పీడ్గా వెళ్ళిపోతుంది, నీకు స్పీడ్గా ఆన్సర్ వస్తుంది. కానీ డిస్కషన్ చేసినావు అనుకో, ఆన్సర్ రావడం లేట్, అంటే నార్మల్ మెయిల్ పోతుంది. నార్మల్ గా మెయిల్ పోవడానికి, స్పీడ్ మెయిల్ పోవడానికి డిఫరెన్స్. నార్మల్ పోస్ట్ 7 days, స్పీడ్ పోస్ట్ 24 hours. ఇంకా స్పీడ్ అంటే టెలిగ్రామ్ పంపిస్తాడు. ఇక్కడ పంపిస్తాడు, గంటలో 2 గంటల వరకు టెలిగ్రామ్ ఏమైతుంది? వెళ్ళిపోతుంది. ఎందుకు? ఎమర్జెన్సీని బట్టి. సో మనం కూడా హెవెన్ కి నువ్వు ఎమర్జెన్సీ మెసేజ్ పడితే స్పీడ్గా వెళ్ళిపోతుంది. కాబట్టి నీ మెసేజ్, నీ బాధ, నీ ప్రాబ్లం హెవెన్ కి రీచ్ అవ్వడానికి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు.